శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ ఆనందంగా ఉండాలని, ఆర్థికంగా వెసులుబాటు కావాలని ఆ సర్వేశ్వరులు ప్రార్థిస్తూ, ఈరోజు వృశ్చిక రాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది, వారికి గ్రహ సంచారం వల్ల లాభాలు ఎంత ఉన్నాయి, నష్టాలు ఎంత ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. విశాఖ 1వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలుపుకుంటే వృశ్చిక రాశిలోకి వస్తారు. వీరి రాష్ట్రాధిపతి వచ్చేసి కుజుడు. చాలా పవర్ఫుల్ వ్యక్తి. వృశ్చిక రాశి వారు ఎవరైనా కానీ, వారేదైనా కానీ ఎత్తు వేశారంటే ఎదుటివారు చిత్తు కావాల్సిందే. ఇకపోతే విశాఖ 1వ పాదం వారు ఎవరైతే ఉన్నారో వారికి గురుమార్గశతో జీవితం ప్రారంభమవుతుంది. వారు కనకపుష రాగానే 3.5 క్యారెట్లు ధరిస్తే చాలా బాగా ఉంటుంది. అనురాధ 4 పాదాల వారు ఎవరైతే ఉంటారో శని మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి వారికి నీలం కనుక 3.5 క్యారెట్లో ధరిస్తే చాలా బాగా ఉంటుంది. అటు తర్వాత జ్యేష్ఠ 4 పాదాల వారు, వీరికి బుధ మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. వారి నక్షత్రాధిపతి ప్రకారంగా వాళ్ళు పచ్చని ధరిస్తే చాలా బాగా ఉంటుంది. ఇకపోతే మనకుండే గ్రహ సంచారం వల్ల జరిగే ఈ మాసముల ఫలితాలు. రవి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. రవి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఖర్చులు అధికంగా ఉంటాయి, వృధా ప్రయాసాలు అవుతూ ఉంటాయి, ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి, ఇంటిలో సమస్యలు వస్తాయి, భార్యాభర్తల మధ్య అనుకూలమైన బాంధవ్యం ఉండకపోవచ్చు. ఇకపోతే కుజుడు 2వ ఇంట ఉన్నాడు. దానివల్ల కూడా మనకు 4 గ్రహాలు 2వ ఇంట ఉన్నాయి. అది రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు. కుజుడు 2వ ఇంట ఉన్నప్పుడు చిన్న చిన్న దాంపత్యంలో గొడవలు జరిగే అవకాశం ఉంది. స్నేహితుల మధ్య కూడా బాగా ఉండదు. మీ యొక్క నోటు దురుసుదానాన్ని తగ్గించుకోవాలి. ఏదైనా మాట్లాడే ముందు గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ భాషను అదుపులో పెట్టుకొని, వ్యాపారస్తులకు మరీ సూచిస్తున్నాను, కొద్దిగా ఓపికగా ఉండండి ఈ మాసంలో. అటు తర్వాత మంచి జరగబోతుంది. కానీ వ్యాపారం చేసే ముందు ఇచ్చేది పుచ్చుకునేది మనకు అవసరమా లేదా అని పదే పదే ఆలోచించి చేయండి. విద్యార్థులు కూడా మీరు ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం ఉంది. తేలిగ్గా ఏది రాదు. ప్రయత్నించిన వారికి భగవంతుడు కూడా సహకారం చేయడం అన్నట్టుగా ఇక్కడ కుజుడు సహకారంగా లేడు కాబట్టి మీరు యువకులకు మరీ చెప్తున్నాను, ఇతరులతో మాట్లాడడం ముందు జాగ్రత్తగా ఉండండి. చాలా గొడవలయ్యే అవకాశాలు ఉంది. బుధుడు 2వ స్థానంలో ఉన్నాడు. దానివల్ల వ్యాపారస్తులకు అనుకూలంగా చెప్పవచ్చును. ఆ 2వ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఈ మాసంలో మీరు గత మాసముల కంటే ఎక్కువగా లాభాలు గడించే అవకాశం ఉంది. అలాగని వ్యాపారాన్ని నెగ్లెక్ట్ చేయవద్దు. క్రమ పద్ధతిగా ఉండండి. అప్పుడే కానీ మీకు లాభం జరుగుతుంది. ఇకపోతే గురువు అష్టమంలో ఉన్నాడు. గురువు అష్టమంలో ఉన్నప్పుడు మీకు లాభాలు ఏమీ ఉండవు. కొద్దిగా మానసికమైన ప్రశాంతత కూడా లభించదు కాబట్టి దానివల్ల ఏమీ లేదు. ఇకపోతే వివాహానికి సంబంధించిన గురుబలాలు వృశ్చిక రాశి వారికి ప్రస్తుతానికి లేవని చెప్పాలి. ఎందుకంటే గురుబలంగా కనుక లేకుంటే వివాహాలు ఆలస్యం అవుతాయి, అనుకున్న సంబంధాలు రావు, వచ్చినా అవి నిలబడవు. మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ అది జరగదు. కాబట్టి ఈ మాసంలో వివాహాన్ని గురించి ఎదురు చూస్తున్న వారు కానీ వారికి చుక్కెదిరి అని చెప్పాలి. ఇకపోతే శుక్రుడు 2వ స్థానంలో ఉన్నాడు. ఆర్థికాన్ని ఒక గాడిలో పెడతాడు. మీకు రావాల్సిన డబ్బులను రప్పిస్తాడు. ఇంట్లో విందులు వినోదాలు జరిపిస్తాడు. ప్రశాంతమైన వాతావరణాన్ని ఇంట్లో కల్పిస్తాడు. నూతన వస్త్రాలను కూడా, ఆభరణాలను కూడా ఇప్పించే అవకాశం చాలాగా ఉంది. ఇకపోతే శని భగవానుడు పంచమంలో ఉన్నాడు. శని భగవానుడు కనుక పంచమంలో ఉంటే పుత్రుడు కానీ పుత్రిక వల్ల ఖర్చులు అధికంగా అవుతాయి. వారి వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మీ సంతానంలో ఎవరో వారి వల్ల కొంత ఖర్చు అవుతుంది కాబట్టి తగు జాగ్రత్తలలో ఉండి తగ్గించుకుంటే చాలా మంచిది. ఇక రాహు 4వ స్థానంలో ఉన్నాడు. రాహు 4వ స్థానంలో ఉంటే విద్యార్థులకు చుక్కెదురు, దుర్వ్యసనాల పాలే అవకాశం ఉంది. యువకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా యువకులకు తెలియజేసేది ఏమిటంటే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 4వ ఇంట రాహు ఉన్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చాలాసార్లు చెప్పారు, చాలాసార్లు జరిగాయి. కాబట్టి మీ వాహనాలను అతి జాగ్రత్తగా నడపండి. దాన్ని కరెక్ట్ కండిషన్లో ఉందా లేదా చూసుకోండి. ఎవరికైనా ఒకటే, ప్రాణం అంటే ఎవరికి తీపి ఉండదు. కానీ నేను చెప్తున్నాను, రాహు 4థంలో ఉన్నప్పుడు కొంత ఒక క్రమ పద్ధతిలో కనుక మీరు వివరిస్తే ఆ గండాన్ని మీరు గట్టెక్కించే అవకాశం ఉంటుంది. ఇకపోతే కేతువు 10వ స్థానంలో ఉన్నాడు. కేతువు 10వ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగరీత్యా కొన్ని అవస్థలు వచ్చే అవకాశం ఉంటుంది.
తోటి ఉద్యోగులతో మీరు చక్కగా ఉండండి. ఎందుకంటే వారి వల్లనే మీకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్ల విషయంలో చుక్కెదిరని చెప్పాలి. మీకు రాబోయే డబ్బులు కూడా ఉద్యోగరీత్యా వచ్చే డబ్బులు కూడా కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఏ విషయాన్నైనా గ్రహ సంచారంలో ఉండే లెక్క గణితాన్ని చేసి చెప్తాను కానీ నాకు నోటికి వచ్చిన విధానాన్ని మాత్రం ఎప్పుడు చెప్పను. నిక్కచ్చితంగా ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు చెప్తాను కానీ భ్రమ కలిగించి ఏదో పెద్ద గొప్పవారిగా ఉండాలని మాత్రం నా ఉద్దేశం కాదు. మొత్తానికి వృశ్చిక రాశి వారికి తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకనంటే రెండు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఒకటి బుధుడు, రెండవది శుక్రుడు. మిగతా గురువు కానీ, శని కానీ, రాహు కానీ, కేతువు కానీ ఎవరు అనుకూలంగా లేరు. కాబట్టి ఈ మాసములో కొద్దిగా ఓపికగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే చాలా మంది అడుగుతున్న ప్రశ్న, జాతకాలు ఖచ్చితంగా తెలియజేస్తాయా గురువు గారు, అది దాన్ని నమ్మవచ్చునా అని చాలా మంది నాకు మెసేజ్ పెట్టారు. బాబు ఒకటే చెప్తున్నాను, జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రము, అదొక పద్ధతిగా చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది. దానికి జ్ఞానం ఉండాలి. చాలా పుస్తకాలు చదవాలి, చాలా గ్రంథాలు చదవాలి, గణితం మీద అవగాహన ఉండాలి. అది కనుక చూసి ఒక లెక్క గట్టి కనుక మనం ఇచ్చేది ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. నా అనుభవంలో ఎంతో మందికి ఈ జ్యోతిష్యం ద్వారా సహకారం చేశాను. అలాంటి అనుమానాలు పెట్టుకోకండి. అది నిలబడకుండా ఉండేది అంటే వేల సంవత్సరాల నుంచి మానవాళ్ళు ఎవరు పాటించేవారు కాదు కదా. అది కాకుండా నా 24 సంవత్సరాల జ్యోతిష్యంలో ఎంతో మందికి సహాయం చేశాను. వారందరూ ఆనందంగా ఉన్నారు. మీకు ఏదైనా జాతక సమస్యలు తీర్చుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ పంపించండి. నేను ఖచ్చితంగా పరిశీలించి మీకు సహకారం చేస్తాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.